Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు క్లాస్ లో మనం ప్రతిరోజు ఉపయోగించే ఇంగ్లీష్ వొకాబులరీని ఎగ్జాంపుల్స్ తో సహా ఇప్పుడు నేర్చుకుందాం. లుక్ ఎట్ ద వర్డ్స్ హియర్. పోల్చడం, నములు, సాధారణం, స్పష్టమైన, కొనసాగించు, లెక్కలోకి తీసుకొను, నిగ్రహించు, సంప్రదించు, పట్టించుకొను, కలిసి ఉండు. ఈ వర్డ్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది వన్ బై వన్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తో సహా చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, పోల్చడం. పోల్చడం అంటే కంపేర్. కంపేర్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకండి. మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నన్ను ఇతరులతో పోల్చవద్దు. నన్ను ఇతరులతో పోల్చవద్దు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డోంట్ కంపేర్ మీ విత్ అదర్స్. డోంట్ కంపేర్ మీ విత్ అదర్స్. నెక్స్ట్ వన్, నములు. నములు అంటే చూ. చూ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆహారాన్ని బాగా నమిలి మింగండి. ఆహారాన్ని బాగా నమిలి మింగండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే చూ ఫుడ్ వెల్ అండ్ స్వాలో. చూ ఫుడ్ వెల్ అండ్ స్వాలో. ఇక్కడ స్వాలో అంటే మింగడం అని అర్థం. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఆహారాన్ని మింగే ముందు బాగా నములు. ఆహారాన్ని మింగే ముందు బాగా నములు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే chew food well before swallowing. chew food well before swallowing. నెక్స్ట్ వన్, సాధారణం. సాధారణం అంటే కామన్. కామన్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నియమం అందరికీ సాధారణం. ఈ నియమం అందరికీ సాధారణం. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే దిస్ రూల్ ఈస్ కామన్ టు ఆల్. దిస్ రూల్ ఈస్ కామన్ టు ఆల్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. వారు సాధారణంగా రోజుకు 3 సార్లు కాఫీ తాగుతారు. వారు సాధారణంగా రోజుకి 3 సార్లు కాఫీ తాగుతారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే దే కామన్లీ డ్రింక్ కాఫీ 3 times a day. దే కామన్లీ డ్రింక్ కాఫీ 3 times a day. నెక్స్ట్ వన్, స్పష్టమైన. స్పష్టమైన అంటే క్లియర్. క్లియర్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అతను చాలా స్పష్టంగా చెప్పాడు. అతను చాలా స్పష్టంగా చెప్పాడు. హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నాకు స్పష్టంగా చెప్పు. నాకు స్పష్టంగా చెప్పు అంటే టెల్ మీ క్లియర్లీ. టెల్ మీ క్లియర్లీ. నెక్స్ట్ వన్, కొనసాగించు. కొనసాగించు అంటే కంటిన్యూ. కంటిన్యూ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దయచేసి మీ పనిని కొనసాగించండి. దయచేసి మీ పనిని కొనసాగించండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే ప్లీజ్ కంటిన్యూ విత్ యువర్ వర్క్. ప్లీజ్ కంటిన్యూ విత్ యువర్ వర్క్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. విరామం తర్వాత పనిని కొనసాగిద్దాం. విరామం తర్వాత పనిని కొనసాగిద్దాం. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే లెట్స్ కంటిన్యూ ద వర్క్ ఆఫ్టర్ ద బ్రేక్. లెట్స్ కంటిన్యూ ద వర్క్ ఆఫ్టర్ ద బ్రేక్. నెక్స్ట్ వన్, పరిగణించు లేదా లెక్కలోకి తీసుకొను. ఆలోచించు లేదా పరిశీలించు అంటే కన్సిడర్. కన్సిడర్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అతని మాటలను పరిగణలోకి తీసుకోవద్దు. అతని మాటలను పరిగణలోకి తీసుకోవద్దు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే డోంట్ టేక్ his words into consideration. Don't take his words into consideration. Take one more example. నిర్ణయం తీసుకునే ముందు ప్రతి కోణాన్ని పరిశీలించండి. నిర్ణయం తీసుకునే ముందు ప్రతి కోణాన్ని పరిశీలించండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే కన్సిడర్ ఎవ్రీ ఆస్పెక్ట్ బిఫోర్ మేకింగ్ ఏ డెసిషన్. కన్సిడర్ ఎవ్రీ ఆస్పెక్ట్ బిఫోర్ మేకింగ్ ఏ డెసిషన్. నెక్స్ట్ వన్, అదుపు చేయు లేదా అదుపులో పెట్టు లేదా నియంత్రించు లేదా నిగ్రహించు. అదుపు చేయు లేదా అదుపులో పెట్టు లేదా నియంత్రించు లేదా నిగ్రహించు అంటే కంట్రోల్. కంట్రోల్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకోవాలి.
మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే యు మస్ట్ లెర్న్ టు కంట్రోల్ యువర్ టెంపర్. యు మస్ట్ లెర్న్ టు కంట్రోల్ యువర్ టెంపర్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ వన్ సంప్రదించు. సంప్రదించు అంటే కాంటాక్ట్. కాంటాక్ట్ ఈ వర్డ్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజంతా అతన్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాను. నేను రోజంతా అతన్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ బీన్ ట్రైయింగ్ టు కాంటాక్ట్ హిమ్ ఆల్ డే. ఐ హ్యావ్ బీన్ ట్రైయింగ్ టు కాంటాక్ట్ హిమ్ ఆల్ డే. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మీరు ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యూ కెన్ కాంటాక్ట్ us బై ఈమెయిల్. యూ కెన్ కాంటాక్ట్ us బై ఈమెయిల్. నెక్స్ట్ వన్ పట్టించుకోను లేదా లక్ష్యపెట్టు లేదా ఇష్టముండు. పట్టించుకోను లేదా లక్ష్యపెట్టు లేదా ఇష్టముండు అంటే కేర్. కేర్ ఈ వర్డ్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఏం చెప్పినా నేను పట్టించుకోను. వాళ్ళు ఏం చెప్పినా నేను పట్టించుకోను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ డోంట్ కేర్ వాట్ దే సే. ఐ డోంట్ కేర్ వాట్ దే సే. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను నిన్ను పట్టించుకుంటాను. నేను నిన్ను పట్టించుకుంటాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ డూ కేర్ ఫర్ యూ. ఐ డూ కేర్ ఫర్ యూ. నెక్స్ట్ వన్ కలుపు లేదా కలిపి ఉండు లేదా కలిసి ఉండు లేదా ఏకం చేయు లేదా ఏకమగు. కలుపు లేదా కలిపి ఉండు లేదా కలిసి ఉండు లేదా ఏకం చేయు లేదా ఏకమగు అంటే కంబైన్. కంబైన్ ఈ వర్డ్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గిన్నెలో అన్ని పదార్థాలను కలపండి. ఒక గిన్నెలో అన్ని పదార్థాలను కలపండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే కంబైన్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ ఏ బౌల్. కంబైన్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ ఏ బౌల్. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అంటే పదార్థాలు అని అర్థం. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. హైడ్రోజన్ ఆక్సిజన్ తో కలిసి నీటిని ఏర్పరుస్తుంది. హైడ్రోజన్ ఆక్సిజన్ తో కలిసి నీటిని ఏర్పరుస్తుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హైడ్రోజన్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ వాటర్. Hydrogen combines with oxygen to form water. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel. For more videos, we will meet in next class. Thank you. Keep learning.